జ్యోతిష్య శాస్త్రాన్ని మీకు ఉచితంగా నేర్పించాలన్న సంకల్పంతో ఈ వీడియోస్ అనేవి స్టార్ట్ చేయడం జరిగింది. ముందుగా నాకు జరుగుతున్న దశానాథుడిని ఒకసారి స్మరించుకొని, అలాగే అంతర్దశానాథుడిని ఒకసారి స్మరించుకొని వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. నాకు ప్రస్తుతం జరుగుతున్న దశ రాహు మహర్దశ. అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం. అలాగే నాకు ప్రస్తుతం రాహువులో శని అంతర్దశ నడుస్తూ ఉంది. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఇంకా వీడియో మొదలు పెట్టినట్లయితే, ఈ విశ్వ గురువెవరు అనంటే వేదవ్యాసుల వారని ఎవరైనా చెప్పేస్తారు. పురాణాలే చెప్తూ ఉన్నాయి, వేదవ్యాసుల వారే వేదాలని రచించారు అని. వేదవ్యాసులనే వాళ్ళు ఒక పదవి, ఆ మనిషి కాదు. ఇది 28వ మహాయుగం జరుగుతుంది. ఇక్కడ వేదవ్యాసుల వారి పేరేంటి అంటే కృష్ణ ద్వైపాయనుడు. ఈ కృష్ణ ద్వైపాయనుడి తండ్రి ఎవరు అంటే జ్యోతిష్య శాస్త్రాన్ని రచించినటువంటి పరాశర మహర్షి. దాని అర్థం ఏంటో తెలుసా? పరాశర మహర్షి ఎప్పుడైతే ఈ జ్యోతిష్య శాస్త్రాన్ని కనుగొన్నారో దాని తరువాత వేదాలు అనేవి పుట్టుకొచ్చాయి. జ్యోతిష్య శాస్త్రాన్ని చాలామంది తప్పులు పడుతూ ఉంటారు. వేదాలు పుట్టక ముందు నుంచి జ్యోతిష్య శాస్త్రం అనేది ఉంది. జ్యోతిష్య శాస్త్రం కరెక్ట్గా గనక తెలిస్తే ఏ సమయంలో మీ జీవితంలో ఏం జరుగుతుందనేది స్పష్టంగా మీకే ఒక అవగాహన వచ్చేస్తుంది. నాకు తెలిసినంత జ్ఞానాన్ని మీకు పంచేయబోతూ ఉన్నాను. నోట్బుక్లు పెట్టుకోమని మీకు ఒక 1 వీక్ బ్యాక్ ఒక వీడియో విడుదల చేశాను. ఆస్ట్రాలజీకి, సంఖ్యాశాస్త్రానికి, పామిస్ట్రీకి, ఆకర్షణ సిద్ధాంతానికి సపరేట్ నోట్బుక్లని మెయింటైన్ చేయండి. మీ ఇంట్లో ఉన్నటువంటి మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీరే సంఖ్యాశాస్త్రాన్ని చూసుకోవచ్చు, మీరే జ్యోతిష్య హారోస్కోప్ని పరిశీలించుకోవచ్చు. ఎప్పుడు యోగాలు యాక్టివేట్ అవుతాయో మీరే తెలుసుకోవచ్చు. ప్రస్తుతం గోచారం ఎలాగుందో మీకే అర్థమైపోతుంది. మీ జీవితంలో ఉద్యోగం ఎప్పుడు వస్తుంది, ఉద్యోగ మార్పులు ఎప్పుడు వస్తాయి, వివాహం ఎప్పుడు జరుగుతుంది, సంతానం ఎప్పుడు కలుగుతుంది, ప్రతి దాన్ని మీరే స్వయంగా తెలుసుకోవచ్చు. ఈ జ్యోతిష్య శాస్త్రాన్ని నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ ఉంటే చాలు. మీకు ఏబిసిడీలు రాకపోయినా, అఆలు రాకపోయినా, చదువు రాకపోయినా, సిగ్నేచర్ పెట్టలేకపోయినా దాంతో సంబంధమే లేదు. నేను స్పష్టంగా చిన్న పిల్లాడికి అరటి తోలు వలిచి తినిపించినట్లుగా మీకు ఈ జ్యోతిష శాస్త్రాన్ని విపులంగా అందించబోతూ ఉన్నాను. దయచేసి నేర్చుకోండి. మీరు ఐఏఎస్లు అవ్వండి, ఐపీఎస్లు అవ్వండి, లేదా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేయండి, మంచి డ్రెస్సులు వేసుకొని ఆఫీస్కి వెళ్ళండి. ఎలా ఉన్నప్పటికీ పురాణ ఋషులు అందించినటువంటి గొప్ప శాస్త్రాలని తెలుసుకోండి. అది ఏదో ఒక క్రమంలో మీకు ఉపయోగపడుతుంది. నేను ఇప్పుడు ప్రస్తుతం మా ఇంటికి, మా ఊరికి వదిలేసి దూరంగా వచ్చేసాను. రాకపోయి ఉన్నట్లయితే పరిస్థితులు చాలా అధ్వానంగా ఉండేవి. పడిపోయిన ఇండ్లల్లో నివసించాల్సిన పరిస్థితి ఉండేది. ఎందుకంటే మహర్షులు చెప్పిన మాటే, 4వ స్థానంలో రాహు ఉన్నారు, రాహు దశ జరుగుతూ ఉంది, సొంత ఊరిలో చెడ్డ పేరు వస్తుంది, దశ మొత్తం అక్కడే ఉంటే అప్పుల పాలవుతారు, గందరగోళంగా ఉంటుంది, తల్లికి సమస్యలు ఉంటాయి, చాలా ఇబ్బంది ఉంటుంది. ఈ విషయాలు ఏవి కూడా సాధారణమైన మనుషులకి తెలియదు. ఏదో దూరం వెళ్ళిపోయాడంట అని అనుకుంటారు. రాహు దశ నేను నేర్పిస్తాను కదా మీకు, ఒక్కొక్కటి చెప్తాను చూడండి. ఒక్కొక్క పాయింట్ మీ రియల్ లైఫ్లో మీ ఇంట్లో వాళ్ళ హారోస్కోప్ని మీరు టెస్ట్ చేసుకునేటప్పుడు మీకే ఒక క్లారిటీ వస్తుంది. అసలు ఆశ్చర్యపోతారు, జ్యోతిష్య శాస్త్రంలో ఇంత ఉందా అని. చాలామంది దీన్ని ఒక బిజినెస్గా మార్చేసి ఏదో డబ్బులు తీసుకోవాలని అనుకుంటున్నారు, కానీ ఒక పాయింట్ కూడా కరెక్ట్గా ఉండదు. నేను నా హారోస్కోప్ని చూసుకునేది 18 రోజుల పాటు ఏకదాటిగా నా హారోస్కోప్ని నేను పరిశీలించుకున్నాను. అంత ఉంటుంది పరిశీలించడానికి జాతక చక్రంలో. స్టార్టింగ్లో రాహుదశ నాకు స్టార్ట్ అయిన వెంటనే ఎక్కడ లేని కష్టాలు వచ్చేసాయి, ఊరంతా చెడ్డ పేరు వచ్చేసింది. అప్పటి నుంచి కూడా నాకు జ్యోతిషం అనేది తెలుసు, మొత్తం తెలుసు. నేను రీసెర్చ్ చేస్తూనే ఉన్నాను. అరే, రాహుదశలో బయట ఉండాలి కదా, బయట ఉంటేనే జీవితం బాగుంటుంది కదా అనే విషయం నాకు తెలుసు, కానీ లైట్గా తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాం. ఇలా మీకు తెలిసిన తరువాత లైట్ తీసుకోలేరు మీరు. ఖచ్చితంగా దాన్ని ఇంప్లిమెంట్ చేసి తీరుతారు. ఒక్కసారి బయటికి వచ్చారా, దాని తరువాత నుంచి ఆ దశ అనేది పాజిటివ్ కోణంలో యాక్టివేట్ అయిపోతుంది. డబ్బుకి డబ్బు వస్తుంది, పేరు ప్రతిష్టలు వస్తాయి, హ్యాపీనెస్ ఉంటుంది, అన్నీ ఉంటాయి.
జ్యోతిష్య శాస్త్రాన్ని పూర్తిగా అవగతం చేసుకోవాలి. వేదాలు పుట్టక ముందు నుంచి, వేదాలు పుట్టక మునుపటి నుంచి కూడా ఈ జ్యోతిష్య శాస్త్రం అనేది ఉంది. పరాశర మహర్షి తరువాత కూడా బృహనాడి పద్ధతి అనేది ఒకటి పుట్టుకొచ్చింది. జైమిని పద్ధతి అనేది ఒకటి పుట్టుకొచ్చింది. చాలా రకాల వెస్ట్రన్ ఆస్ట్రాలజర్స్ చాలామంది వచ్చారు. మన వేదిక ఆస్ట్రాలజీ ప్రకారం వింశోద్ధరి దశా విధానం అనేది ఉంటుంది. ఈ వింశోద్ధరి దశా విధానం అనేది మీకు కొన్ని కొత్త పదాలు స్టార్టింగ్లో విన్నప్పుడు అరే కొంచెం క్లిష్టంగా ఉంది, అంటే కొంచెం ఎలా చెప్పాలి, కొంచెం కష్టతరంగా ఉందే అని అనిపించవచ్చు. కానీ ఒకసారి 2 సార్లు వింటే ఏ పదాలైనా చాలా ఈజీగా అనిపిస్తాయి. కాబట్టి ఈ వింశోద్ధరి దశా విధానం ఏదైతే ఉందో ఈ దశా విధానమే ఇంపార్టెంట్. మీకు ప్రస్తుతం జరుగుతున్న దశని ఒక్కదాన్నే మీరు పరిగణలోకి తీసుకోవాలి. మొట్టమొదటిగా అన్ని వేరే వేరే యోగాలు ఉన్నాయి, నాకు 11th ఈ గ్రహాలు ఉన్నాయి, కోణాల్లో కేంద్రాల్లో ఇలా మంచి మంచి గ్రహాలు ఉన్నాయి నాకు అని గనక అనుకొని ఇవన్నీ జరుగుతాయని కూర్చుంటే కనుక ఆ దశలు గనక మీ జీవితంలో రాకపోతే అక్కడ ఉన్నటువంటి యోగాల్ని పరిపూర్ణంగా అనుభవించలేరు. కేవలం దశని మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి. దశ నుంచినే ఎన్ని యోగాలు అక్కడ యాక్టివేట్ చేసుకోవచ్చు అనే దాన్ని లెక్కించాలి. ఎప్పుడైతే మీ జీవితంలో జరిగే ఒక్కొక్క విషయం గనక ఒక మనిషి, జ్యోతిష శాస్త్రం బాగా తెలిసిన మనిషి కనుక చెప్పాడనంటే ఆశ్చర్యానికి గురి అవ్వాల్సిందే ఎవరైనా. అలాంటి ప్రతి ఒక్క పాయింట్ని చెప్పేయచ్చు ఆస్ట్రాలజీని బేస్ చేసుకొని. కాబట్టి మీరు ఎవరైనా మీ ఇంట్లో వాళ్ళకి ప్రిడిక్ట్ చేసేటప్పుడు కానీ, మీరు మీ జాతకాన్ని చూసుకునేటప్పుడు కానీ జాగ్రత్తగా పరిశీలించుకోండి. ఒక్కొక్క దాన్ని ప్రతి భావంలో పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. ఒక గ్రహము ఒక చోట మంచి ప్లేస్ పొందలేదనంటే అది ఖచ్చితంగా నెగిటివ్ చేస్తుందని చెప్పలేం. దానికి ఎన్నో దృష్టిలు పడి ఉండొచ్చు, వేరే వేరే నక్షత్రాల్లో ఉండొచ్చు, దాన్ని బట్టి అవన్నీ క్యాన్సిల్ అయిపోతూ ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. మీకు రాబో వీడియోస్లో మొత్తం నేర్పిస్తూ వస్తాను. ఒక బుక్కే మెయింటైన్ చేయండి, నీట్గా రాసుకుంటూ రండి, అన్ని విషయాలు తెలుస్తాయి. థ్యాంక్ యూ.